నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు వస్తున్నాయనంటే హవా అంతా ఎన్నికల వ్యూహకర్తలదే ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి సునీల్ కనుగోలు వర్క్ చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్కి పీకే టీమ్ని వర్క్ చేశారు అన్నట్టుగా, వద్దన్నారు కేసీఆర్ అన్నట్టుగా కూడా టాక్ వినిపించింది. ప్రజెంట్ అయితే ఏపీకి సంబంధించి టీడీపీకి ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తున్నారు ఎన్నికల వ్యూహకర్తగా అని చెప్పేసి అని అంటున్నారు. సో అలాగే కాంగ్రెస్కి అందరికీ తెలిసిందే సునీల్ కనుగోలు ఆయన వర్క్ చేస్తున్నారు. మరి వీరిద్దరి దెబ్బకి జగన్కి వాయింపుడే అన్నటువంటి టాక్ వినిపిస్తోంది. అంటే వీళ్ళిద్దరి దెబ్బకి సజ్జల రామకృష్ణ గారికి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అవుట్ అయిపోతారు, వీళ్ళు కూడా భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి, అసలు ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో ఎన్నికల వ్యూహకర్తలదే ఇప్పుడు హవా అంతా నడుస్తోంది. ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా. అటు టీడీపీకి ఏమో ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తున్నారు ఎన్నికల వ్యూహకర్తగా, అలాగే కాంగ్రెస్కి ఏమో సునీల్ కనుగోలు గారు వర్క్ చేస్తున్నారని చెప్పి టాక్ వినిపిస్తోంది. అంటే వీళ్ళిద్దరూ ఎంత బాగా ఎన్నికల వ్యూహాలు రచిస్తారనేది మనం చూస్తూనే వస్తున్నాం. మరి వీరిద్దరి దెబ్బకి జగన్కి వాయింపుడు ఉంటుంది. సో దానివల్ల సజ్జల గారు అలాగే చెవిరెడ్డి గారు అవుట్ అయిపోతారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఈ ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు ఇవాళ డిమాండ్లోకి రాలేదమ్మా. ఫస్ట్ టైం మోడీ గారు ఎలక్ట్ అయినప్పుడు ప్రధానమంత్రిగా, అంటే 10 ఏళ్ల క్రితం కూడా ఈ ప్రశాంత్ కిషోరే స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు ఎన్నికల వ్యూహకర్తగా. ఫస్ట్ టైం. అంతకుముందు అసలు ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు బయట వాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అదొక బిజినెస్ లాగా ఏర్పడిపోయింది. కొన్ని సంస్థలు ఈ ఎన్నికల వ్యూహాలు ఇచ్చి వాటి నిర్వహణ కూడా వాళ్ళే చేసేటందుకు ఒక సంస్థలు ఏర్పడినాయి. వాటిని కాంట్రాక్ట్గా తీసుకుంటున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు, అవసరమైతే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా. అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి అది జాతీయ స్థాయిలో అయితే ఒక రేటు, రాష్ట్రాల స్థాయిలో అయితే ఒక రేటు, తర్వాత బాగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్లు అయితే ఒక రేటు, అట్లా రకరకాలుగా కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. ఇది 10 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ బిజినెస్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2019లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ గారు వ్యవహరించాడు. ఇతను సునీల్ కనుగోలు కాంగ్రెస్కి వ్యవహరించాడు. తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా పనిచేశాడు కాంగ్రెస్కి. ఇప్పుడు ఏంటంటే 2019లో పీకే గారు ఆయనకి ఇచ్చిన వ్యూహం ప్రకారం విజయం సాధించాడు కాబట్టి రకరకాల విధి విధానాలు, గవర్నమెంట్ విధానాల్లో కొన్ని పాలసీ వాటిల్లో కూడా కొన్ని సలహాలు ఆయన ఇచ్చాడు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగతమైన ఒక కక్ష అనుకోండి, ఒక కోరిక అనుకోండి, ఒకటి ఉంది. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటికి ఆయన్ని అవినీతిపరుడని, జైల్లో ఉండొచ్చాడని విమర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసు లేదు, జైల్లో ఉన్న చరిత్ర కూడా లేదు ఒక్కరోజు కూడా. కాబట్టి అన్ని సంవత్సరాలు అందరికన్నా రికార్డు స్థాయిలో చీఫ్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆ రికార్డు లేకపోవటం అనేది ఈయనకి ఒక పెద్ద కసిగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందే చాలా ఒక 30 కేసుల్లో ఈడీ, విజిలెన్స్ లాంటి పెద్ద జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు, సిబిఐ దర్యాప్తు చేసింది. వాటిలో 16 నెలలు ఉన్నాడు జైల్లో. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన్ని మౌనం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలి. అది గత 4.5 ఏళ్ల నుంచి ఆయన అధికారంలో ఉన్నా కూడా ఒక కేసు కూడా పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే కనుక అప్పుడు ఇక ఈయన కేసులు పెట్టడానికి అధికారం ఉండదు. చీఫ్ మినిస్టర్కి ఇన్ఎఫెక్టివ్ అయిపోతాడు. ఏ శాఖలు కూడా వినవు. అప్పుడు ఎలక్షన్స్ కమిషన్ పవర్ ప్రివెల్ అవుతుంది, దాని అధికారం పెరుగుతుంది. వీళ్ళేమో నామమాత్రంగా ఉంటారు. అందువల్ల తొందరగా ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తేనే తొందరలో ఈ నెట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని రాష్ట్ర సిఐడికి ఆదేశాలు ఇచ్చాడు. ఇచ్చి తను ఇక్కడ ఉంటే కనుక తను అరెస్ట్ చేయించినట్టు అవుతుందని ఆయన లండన్ వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లల కాన్వకేషన్ అనో ఇంకోటో వెళ్ళాడు. అంటే అప్పుడు ఏంటంటే ఆయన చెప్పదలుచుకుంది, నేను ఈ అరెస్ట్లో నా భాగస్వామ్యం లేదు అని, అసలు నాకు తెలీదు అని చెప్పటానికి. అప్పుడు ఈ సిఐడి వాళ్ళు ఏం చేశారు, నంద్యాలలో సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారు ప్రజా పర్యటనలో ఉండగా ప్రజల సమస్యల మీద
ఆ బస్సులో ఉండగానే వీళ్ళు వెళ్ళి పొద్దున్నే అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆయన Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని రాత్రిపూట డిస్టర్బ్ చేయకూడదు. ఏమైనా వాళ్ళ మీద అరెస్ట్ చేసే సందర్భం ఉన్నా కూడా తెల్లారాలి, డే టైం, అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్ అది. అంతే తప్ప ఏ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే Z+ కేటగిరీ అనేది చాలా పటిష్టమైన అత్యంత అంటే ప్రాధాన్యం కలిగినటువంటి కేటగిరీ అది. అది మన సౌత్ ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికే ఉందంటే దాని ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోండి. మొదటి కేటగిరీ. అయితే వీళ్ళు సిఐడి వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టాలనే దృక్పథంతో ఈయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దాంట్లో కొన్ని లక్షల మందికి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్కి అలాంటి వాళ్ళకి వృత్తి శిక్షణ అంటే జాబుల్లో ఇమ్మటానికి కావాల్సిన మెళుకువలు నేర్పే సంస్థను పెట్టి దాంతో సీమెన్స్ అని జర్మన్ సంస్థ నుంచి ఫండింగ్ తీసుకున్నారు వాళ్ళు. అంటే అది ఏంటంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని కార్పొరేట్ సంస్థలు ప్రజల కోసం ఖర్చు పెడతాయి. సో అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అనేది ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీకి వర్క్ చేసేవాళ్ళు కదా, ఆ వ్యూహంలో భాగమేనా? లేదు, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పాడు. ఈయన అరెస్ట్ చేస్తానని ఆయనతో ప్రపోజ్ చేసినప్పుడు కూడా నువ్వు అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేస్తే మాత్రం నువ్వు దెబ్బతింటావు, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు. ఈ గతంలో ఇలా కక్ష సాధింపుతో ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ తిరిగి అధికారంలో రాలేదు అని ఆయన ఉదాహరణలతో సహా చెప్పి అలాంటి తొందరపాటు పని చేయొద్దని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కసి మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ జీవితంలో అవుతానో అవనో, కాబట్టి నేను చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒక అరెస్ట్ అనేది చేసేస్తే ఒక రికార్డెడ్గా ఉండిపోతుంది. ఎప్పుడైనా కూడా ఆయన బయట నుంచి కూడా విమర్శించవచ్చు, నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి కుంభకోణంలో నువ్వు వెళ్ళావు జైలుకని. అందువల్ల అలాంటి రికార్డు సృష్టించడం కోసం ఆ కేసు పెట్టించాడు. కానీ ఆ కేసులో ఈయన 37వ ముద్దాయి. తర్వాత 4.5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తురాని స్కాము నిజంగా ఆయనే కనుక ప్రథమ ముద్దాయి డబ్బులు తర్వాత ఎన్నో కొన్ని 300 కోట్లు 500 కోట్లు అన్నారు ముందు, తర్వాత ఆఖరికి 20 కోట్లకు 30 కోట్లకు వచ్చింది. ఏదైనా టాప్ 10లో అంటే A3 A2 అలా ఉంటే కొంచెం నమ్మశక్యంగా ఉండేది. A37 ముద్దాయిగా చంద్రబాబు గారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. సో అంటే ఆ అంటే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా కాంగ్రెస్కి ఏమో సునీల్ కనుగోలు గారు వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందేమో వైఎస్ఆర్సీపీకి వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు టీడీపీకి రావడం జరిగింది. సో ఆయనకి ఎలా వర్క్ చేస్తారో, ఆయన స్టైల్ ఏంటనేది మనం ఇంతకు ముందు చూసాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2019 ఎన్నికల ముందు నుంచి స్టిల్ రీసెంట్ వరకు కూడా ఆయన వైఎస్ఆర్సీపీకే వర్క్ చేయడం జరిగింది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు టీడీపీలోకి రావడం జరిగింది. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, కాంగ్రెస్కి వ్యవహరిస్తున్నటువంటి సునీల్ కనుగోలు గారి స్టైల్ ఎలా ఉంటుంది వ్యూహకర్తగా అనేది మనకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి దెబ్బకి ఎలా ఉండబోతుంది జగన్ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అంతర్గత సంక్షోభం వాళ్ళ సొంత ఎమ్మెల్యేల నుంచి ఎదుర్కొంటున్నాడు. తర్వాత ఈయన ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు అన్నట్టుగానే చేస్తే ఎంత ప్రభావం చూపిస్తున్నాడు కదా, వ్యతిరేక ప్రభావం. ఆల్రెడీ అది సెప్టెంబర్ నుంచి మొదలైంది చర్చ. దాంతో ఆల్రెడీ వ్యతిరేకత ఏర్పడింది. అందుకే ఎమ్మెల్యేలు కూడా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు, ఈ పార్టీలో ఉంటే మనం గెలవలేమని. చాలామంది పోటీ టికెట్లు ఇచ్చినా కూడా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రశాంత్ కిషోరు ఇక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా కూడా చెప్పేశాడు, నువ్వు అన్ని పరిమితులు దాటి వ్యతిరేకత తెచ్చుకున్నావు, ఇక ఈ స్థితిలో నేనుగా ఏం వ్యూహం చేయలేనని చెప్పేశాడు. కాబట్టి అప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని ప్రజలు తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయంగా పరిణితి లేని వ్యక్తిని పదవిలోకి తెచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించావు, ఆర్థికంగాను ఉపాధులు లేకుండాను, తర్వాత కక్ష సాధింపు పరిపాలన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈయన తిడుతున్నారు. అప్పుడు ఒక సందర్భంలో ఆయన చెప్పాడు కూడా, ఆంధ్రప్రదేశ్లో కనుక పాటిస్తున్న ఆర్థిక విధానాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజల ధనాన్ని వృధా చేసే కార్యక్రమం చేస్తే చిప్పపట్టుకుని అడుగు తినాల్సిందేనని ఆయనే చెప్పాడు. ఎవరైతే వ్యూహకర్తగా పనిచేశాడో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విమర్శించాడు, ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేదని. అట్లాగే ఇప్పుడు అందరూ నన్ను తిడుతున్నారు కాబట్టి నేను ఇప్పటికన్నా సరి చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశం మీదే ఆయన ఒక రకంగా బాధ్యతాయుతంగానే టీడీపీ వైపుకి వచ్చి తన తప్పును తను దిద్దుకుంటున్నాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ప్రజలకు. అంటే ఇప్పుడు ఈ ఇద్దరి వ్యూహకర్తల దెబ్బకి అటు సజ్జల రామకృష్ణ గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బిగ్ షాక్ తగిలేటువంటి
వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అంటే వీళ్ళిద్దరు ఎవరమ్మా, ఆయనకి సలహాదారులు లేకపోతే అంగుదారులే. అసలు దెబ్బ తగిలేది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళిద్దరు పెట్టుబడి ఏముంది అందులో? ఆయన సలహాదారుగా రమ్మన్నాడు, వచ్చాడు, నెలకి ఎన్నో లక్షల చొప్పున తీసుకుంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి కూడా టికెట్ ఇప్పించేసుకున్నాడు రాజకీయాల నుంచి విరమించాలని. కాబట్టి వాళ్ళిద్దరికి పోయేది ఏముంది? అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయికి కూడా డిజిటల్ దాంట్లో పోస్ట్ ఇప్పించుకున్నాడు. కాబట్టి బహుశా మరి వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య.